చంద్రబాబు నాయుడు ఈ వర్క్ కంప్లీట్ కాకూడదు, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన వాళ్ళ నాయకులతో, తెలంగాణ నాయకులతో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించడము, దీన్ని ఇక్కడ నిలబెట్టాలని ప్రయత్నం చేసి నిలబెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు లాస్ట్ 2024 వరకు కూడా ఈ వర్క్ను చాలా వరకు, ఆ రోజు వరకు కూడా 24 వరకు కూడా ఈ వర్క్ను కూడా పనిచేయడం జరిగింది. కేవలం తెలుగుదేశం గవర్నమెంట్ 2004లో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మామూలుగా ఏ ముఖ్యమంత్రి కానీ ఈ భారతదేశంలో సొంత రాష్ట్రాలను ప్రయోజనాలను కాలరాసే విధంగా, ఇంకొక రాష్ట్రానికి మేలు చేసే విధంగా తెలంగాణ కోసం, వాళ్ళ కోసం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్టాప్ చేసి, మనం నేషనల్ ట్రిబ్యునల్లోనే కూడా కేసు లాయర్ను పెట్టకుండా మొత్తం ఈ శ్రీశైలం రిజర్వాయర్ కింది ప్రాంతాలు అయితేనేమి, రాయలసీమ ప్రాంతాలు అన్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది దురదృష్టకరం. ఒక ముఖ్యమంత్రిగా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం మాత్రం మనం ఎవరు కూడా క్షమించరాని విషయం.